హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. సో మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ నుంచి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్కి వారి పార్ట్నర్ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా. నిన్న వీడియో చాలామంది చూడలేదు, మీకు రీచ్ అవ్వలేదా, మరి మీరే చూడలేదా, నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి, ఓకేనా. మేబీ మీకు వీడియో అనేది మీకు రాలేదండి అని అనుకుంటే సో నేను మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సగంలో సగం మంది కూడా చూడలేదండి. మేబీ మీకు వీడియో రీచ్ అవ్వకపోతే చెప్పండి, కామెంట్లో తెలియజేయండి నాకు, ఓకే. నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అన్ప్రెడిక్టెడ్, కన్ఫ్యూజన్, escape, hope, inseparable, chaser, habits, సీక్రెట్స్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ డెస్టినీ వచ్చింది, ఓకే. మేబీ కార్మిక్ రిలేషన్షిప్ అయి ఉంటుంది ఇద్దరి మధ్యలో, ఓకేనా. కార్డ్స్ అన్ని క్లారిటీ కనిపిస్తున్నాయి కదా, ఓకే. ఈ రీడింగ్ వచ్చేసి మనం ఎవరి పేరు మీద చేయడం లేదండి. సో ఇది జనరల్ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకొని మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. సో మరి క్లారిఫికేషన్ చేద్దాం. అన్ప్రెడిక్టెడ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇద్దరి మధ్యలో నాకు దాదాపుగా కార్మిక్ రిలేషన్ చూపిస్తుందండి, ఓకే. విష్ ఫుల్ఫిల్మెంట్ అండి, ఓకే. మీ పర్సన్ మీకోసం మళ్ళీ తను న్యూ బిగినింగ్ కోసం రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే అంతకుముందు నేను నిన్ను అసలు పట్టించుకోలేదు, నువ్వు ఎంతో లవ్ చేసావు కానీ నేను లవ్ చేయలేదు, కేర్ చేయలేదు, పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేశాను. నువ్వు నాకు చాలాసార్లు ఛాన్స్ ఇచ్చావు కానీ నేనే నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా దూరం అయిపోయే రోజు వచ్చేసింది కాబట్టి నేను దూరంగా ఉండలేను, దూరం కానివ్వను, ఓకే. మళ్ళీ నేను నీ లైఫ్లో మళ్ళీ ఇక్కడ కప్ తీసుకుని వస్తాను, ఓకే. మళ్ళీ రీయూనియన్ కోసం రాబోతున్నాను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట, ఓకే. సో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, రీయూనియన్ ఉంటుంది, ఓకే. మీరు చాలా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు, ఓకే. ఈ మెసేజ్ని ప్రతి ఒక్కరూ క్లైమ్ చేయండి, ఎందుకంటే ద సన్ కార్డ్, ఓకే. ఈ కార్డ్ మేజర్ అఖానాలోనే హయ్యర్ కార్డ్ అండి, ఓకే. సో కాబట్టి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేయండి, ఓకేనా. డెఫినెట్లీ చాలామందికి రీయూనియన్ ఉంటుంది, ఓకే. మీ మనసులో మీరు ఏదైతే జరగాలి కావాలి అండ్ ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అండ్ మీరు ఇంకా ఏదైనా కోరుకొని ఉండొచ్చు, ఓకే. అలాంటిది ఏదో జరగబోతుంది, మీ మేనిఫెస్టింగ్ కూడా వర్కౌట్ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. మీకోసం ఎవరో పర్సన్ కూడా రాబోతున్నారు, మీకోసం వారు రిస్క్ కూడా తీసుకోబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. సో చాలా బాగుంది. ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది, ఓకే. చాలామందికి మీ సోల్మేట్, ఓకే. మీ లైఫ్లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. మేబీ మీ లైఫ్లో మేబీ 75% ఏదైనా కర్మ అనేది అనుభవించేది ఉందంటే ఆ కర్మ కూడా ఎండ్ అయిపోవడం, ఓకే.
అండ్ చాలా కన్ఫ్యూషన్లో ఉండడం, చాలా టెన్షన్లో ఉండడము. ఓకే, ఎక్కడ కూడా మీకు మనశ్శాంతి అనేది దొరకడం లేదనమాట. ఓకే, దాని నుంచి మీకు విముక్తి అనేది దొరుకుతుంది, పీస్ అనేది దొరుకుతుంది అనేది చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. ఓకే, మీ సోల్మేట్ అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అలాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, కార్మిక్ రిలేషన్ ఏదైనా ఉందంటే కార్మిక్ రిలేషన్ అనేది మీ లైఫ్లో ఎండ్ అయిపోయి సోల్మేట్ అనేది మీ లైఫ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. ఓకే, మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఎవరైనా మేబీ థర్డ్ పార్టీ ఎవరైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఓకే, వారు ఆపుతా ఉండడం అనమాట. ఓకే, కానీ పర్సన్ ఇప్పుడు తను ఇన్ని రోజులు ఒక భ్రమలో బతికి ఉంటే దాని నుంచి పర్సన్ బయటకు రాబోతున్నారనమాట. ఓకే, తనకు నిజాలు పర్సన్ తెలుసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ లైఫ్లో చాలా సీక్రెట్స్ లాంటిది ఉన్నాయండి. ఓకే, మీ వెనుకల చాలా గాసిప్స్ నడవడం కానివ్వండి, మీ వెనుకల చాలా ఏదో జరిగాయి. ఓకే, ఈ పర్సన్ మీ దగ్గర తను చాలా విషయాలు అయితే దాచిపెట్టారో మీకు తెలియకుండా అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీకు తెలిస్తే మీరు అనవసరంగా కంగారు పడతారేమో అనే విషయం కూడా కావచ్చు. కొంతమందికి పర్సన్ మీ మీద ఎవరైనా నెగిటివ్గా చెప్తా ఉండడం లాంటిది అనమాట. అది కూడా ఈ పర్సన్ మనసులో పెట్టుకొని మీతో తను కొన్ని రోజులు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడం, సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడము, ఏ విషయంలో కూడా తను రెస్పాండ్ అవ్వకుండా అలాంటిది కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ పర్సన్ నిజం లాంటిది పర్సన్ తెలుసుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట. తనకి ఎవరో పర్సన్ అయితే మీరు మీ మీ ఇద్దరికి సంబంధించి ఏదో విషయం మాట్లాడారండి పర్సన్. ఓకే, తన ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు అండ్ ఇంకా తన లైఫ్లో వేరే వారు ఉన్నారంటే పర్సన్ వారితో తను డిస్కషన్ అయితే చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, వారు కూడా మీ గురించి నెగిటివ్ అయితే ఏమి చెప్పడం లేదు, సో పాజిటివ్ వర్డ్సే చెప్తున్నారనమాట. మేబీ నీకు అలాంటి పర్సన్ ఎవరు దొరకరు అండ్ ఆ పర్సన్తోనే నువ్వు హ్యాపీగా ఉంటావు. వెళ్ళు, నీ పర్సన్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మాట్లాడు అండ్ ఎక్కడైతే మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసుకో, మళ్ళీ కలిసి ఆ పర్సన్తో హ్యాపీగా ఉండు అన్నట్టుగా ఈ పర్సన్ని ఎవరో చెప్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ నిర్ణయం కూడా తను తీసుకొని ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో కూడా ఏదో రిలేషన్ అనేది ఉంది, ఆ రిలేషన్ నుంచి పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట. ఓకే, మీ గురించి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎస్కేప్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ ఇక్కడ అతను ఇప్పుడు ఎందుకు జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ధైర్యం ఎందుకు ఈ పర్సన్ చేయలేకపోతున్నారంటే ఇక్కడ చూడండి ఎలా పారిపోతున్నారు, మీకు కనిపిస్తుందా కార్డ్? ఈ పర్సన్ పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారంటే మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు ఈ పర్సన్ పారిపోయి ఉండొచ్చు. తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ లాంటిది ఈ పర్సన్ పొంది ఉండాలన్నమాట. ఓకే, కాబట్టి పర్సన్ చేతులు ఎత్తేసి తను పారిపోవడం లాంటిది అనమాట. ఓకే, అలా ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో. ఓకే, సో పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు అండ్ కొంతమందికి తను వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం వల్ల కూడా కావచ్చు. కొంతమంది మీరు మీ పర్సన్ ఇద్దరు మ్యారీడ్ అయి ఉంటే, మేబీ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కూడా ఈ పర్సన్ వేరే పర్సన్ గురించి మిమ్మల్ని తను చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు. మీ లైఫ్ నుంచి తను పారిపోవడము, మిమ్మల్ని మోసం చేయడము, నమ్మక ద్రోహం చేయడము ఏదో చేశారు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ తను ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో తను ఏదైనా విషయంలో తనకి ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఇక్కడ హార్ట్ బ్రేక్ కూడా అయి ఉంటాయి పర్సన్. ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. మేబీ ఆ పర్సన్ నమ్మిన పర్సన్ ఏమో మోసం చేశారు అండ్ తనని నమ్మిన పర్సన్ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ మోసం చేశారనమాట. ఇప్పుడు తను ఒంటరిగా ఉంటున్నారనమాట. ఓకే, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే, ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయి ఉంటే తను స్టక్ అయిపోతున్నారనమాట. ఓకే, అక్కడ ఉండలేక ఇక్కడ రాలేక, సో
చేప పిల్లలుగా తను గిలగిలా కొట్టుకోవడం అనమాట. ఏమి అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం ఈ పర్సన్ అలాంటిది చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి కూడా తనకి చాలా హార్ట్ బ్రేక్ అయితే అవుతుందండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ తను హార్ట్ బ్రేక్ చేసి అండ్ తను హ్యాపీగా కొన్ని రోజులు జల్సాలు చేయడము, మీ ముందే తను స్టేటస్ పెట్టడము అలాంటిది, అంటే మిమ్మల్ని ఏడిపించడానికి పర్సన్ చాలా చేశారు. ఓకే, మీకు మండాలి లేదా మీకు కోపం రావాలి, మీరు కుళ్ళుకోవాలి లేదా మీరు ఏడవాలి, అలా ఈ పర్సన్ స్టేటస్లు పెట్టడము, మిమ్మల్ని బాధ పెట్టడం అలా చేసి ఉంటే పర్సన్ చూడండి, ఇప్పుడు తను ఏ పర్సన్ అయితే పట్టుకున్నారో వారి పర్పస్గా ఈ పర్సన్కి కూడా చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. అండ్ తన లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉంటే థర్డ్ పార్టీకి సంబంధించి పర్సన్కి ఏదో నిజం లాంటిది పర్సన్కి రివీల్ అయిందండి. ఓకే, మేబీ తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఈ పర్సన్కి తెలియకుండానే వీరిని మ్యారేజ్ చేసుకోవడం లాంటిది అనమాట. ఓకే, మేబీ చాలా సీక్రెట్స్ అనేది దాచిపెట్టి ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడము, అండ్ ఇప్పుడు ఆ నిజం ఏంటి పర్సన్కి తెలిసేసరికి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఈ పర్సన్ ఉండిపోవడము అలాంటిది కూడా జరుగుతుందన్నమాట. ఓకే, సో తనకి చాలా హార్ట్ బ్రేక్ అయింది, థర్డ్ పార్టీ విషయం ఏదో రివీల్ అయింది, ఏదో ట్రూత్ లాంటిది పర్సన్కి తెలిసింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు, అండ్ గుడ్డిగా అందరినీ నమ్మాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, మేబీ థర్డ్ పార్టీని. ఓకే, ఇక్కడ ఎందుకంటే తన కళ్ళకి గంతలు కట్టుకుని పర్సన్ గుడ్డిగా ఈ పర్సన్ తను మీరా వారా అన్నట్టుగా మిమ్మల్ని వారితో పోల్చడము. ఓకే, అలా ఈ పర్సన్ తను చాలా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి ఇక్కడ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేయడము, తనైనా హ్యాపీగా ఉన్నారంటే తను కూడా హ్యాపీగా లేకపోవడము, మేబీ రాంగ్ రూట్ ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడము, అక్కడ తను చాలా ఇబ్బందులు పడడము, ఏడవడము, మనశ్శాంతి లేని జీవితాన్ని తను గడపడము. ఓకే, అలాంటిది తనకి కూడా జరుగుతుంది. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మేబీ మీకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీతో ఈ పర్సన్ మేబీ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా పాస్ట్ మెమొరీస్ ఏదైనా ఉన్నాయంటే పదే పదే పర్సన్కి గుర్తుకు రావడము, అలా ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో మేబీ స్వీట్ మెమొరీస్, మంచి టైం అనేది మీరు స్పెండ్ చేసి ఉండొచ్చు, ఏదైనా పార్కుకి వెళ్ళడం లాంటిది, లేదా ఫుడ్ మేబీ డిన్నర్ కోసం వెళ్ళారా, లేదా లంచ్ గురించా, కాఫీ అని అలా మీరు బయటకు వెళ్ళి ఉండొచ్చు అనమాట. ఆ ప్లేస్ అనేది పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ఓకే, పదే పదే పర్సన్కి ఎక్కడికి తను ట్రావెలింగ్ చేసినా కూడా ఆ ప్లేస్ అనేది కూడా ఈ పర్సన్కి గుర్తుకు వస్తుంది అనమాట. అలా తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ దగ్గరికి రావాలి అండ్ ఈ రిలేషన్షిప్ని ఈ పర్సన్ తను సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా నెగటివ్ కార్డ్ అనేది రాలేదండి. ఓకేనా, మీరు చూడండి ఇక్కడ సన్ కార్డ్, 9 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ హ్యాండ్స్ అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే మీతో ఉన్న ఫ్రీడమ్ ఈ పర్సన్కి ఎక్కడ కూడా లభించడం లేదు. ఓకే, అందుకని ఆ ఫ్రీడమ్ అనేది మీ దగ్గరే ఉంటుంది, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్ 2 కార్డ్స్ అనేది సోల్మేట్. ఓకే, మీరు తన సోల్మేట్ అండ్ తను ఎలాంటి పర్సన్ అయితే తన లైఫ్లో తను కావాలనుకున్నారో అలాంటి పర్సనే ఈ పర్సన్, నా కలల రాణి ఆర్ కలల రాజు, అలా ఈ పర్సన్ ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని తను చూస్తున్నారనమాట. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా తను వదులుకోలేరు. ఓకే, కొన్ని రోజులు ఈ పర్సన్ ఇక్కడ 6 ఆఫ్ హ్యాండ్స్ ప్రకారము మిమ్మల్ని దూరం పెట్టి ఉంటారనమాట. ఓకే, కానీ ఆ దూరం అనేది పర్సన్ తగ్గించాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను ఎన్ని రోజులు కూడా మిమ్మల్ని తను దూరం పెట్టలేకపోతున్నారనమాట. ఓకే, సో కాబట్టి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్లో కొంచెం ధైర్యం అనేది ఉండదండి. ఓకే, లోపల తను చాలా భయపడతా ఉంటారు, బయట మాత్రం అసలు భయపడరు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగా నటిస్తారనమాట తను, కానీ లోపల మాత్రం చాలా భయపడతారు ఈ పర్సన్. ఓకే, హోప్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, హోప్ కార్డ్కి క్లారిఫికేషన్. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని, చాలా నమ్మకం కూడా ఉంది పర్సన్కి మీ మీద, తన నమ్మకం మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఉండొచ్చు, మేబీ కొంచెం డిస్టెన్స్ పెరిగిపోయి ఉంటుందన్నమాట ఇద్దరి మధ్యలో. ఓకే, కానీ ఆ పర్సన్ కూడా హ్యాపీగా లేరండి, మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా వెంటాడుతున్నాయి అనమాట. మీతో మంచి టైం ఏదైతే తను స్పెండ్ చేశారో చూడండి, ఆ టైం అనేది పర్సన్ మేబీ ఆ జ్ఞాపకాలు ఈ పర్సన్ తను చాలా గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే పర్సన్ చాలా తలుచుకోవడము, ఎమోషనల్ అయిపోవడము,
అండ్ మేబీ ఈ దూరాన్ని తను భరించలేకపోవడము. ఓకే, అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, మేబీ పర్సన్ తను మేబీ జలసాల కోసం, ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ వేరే పర్సన్ని తను సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. మీకు తను చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఎక్కడో మనకి 3 of Swords కార్డ్ వచ్చింది కదా, చాలా హార్డ్ బ్రేక్ కూడా చేసి ఉన్నారు తన జలసాల కోసం. ఓకే, కానీ ఆ రోజు ఈ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేయడం వల్ల మీరు ఎంత బాధపడ్డారు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ కోసం అయితే మీ లైఫ్లో రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని పర్సన్ ఏదైనా విషయంలో మోసం చేసి ఉంటే, నమ్మక ద్రోహం చేసి ఉంటే తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, మేబీ తనంత చెడ్డ పర్సన్ ఇంకెవ్వరు ఉండరేమో. చాలా సెల్ఫిష్ పర్సన్, చాలా నెగిటివ్ పర్సన్, చాలా బ్యాడ్ పర్సన్ అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారనమాట, చాలా కుమిలిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీ నమ్మకాన్ని తను పొడగొట్టుకున్నాను, మీ ప్రేమని తను పొడగొట్టుకున్నాను, మిమ్మల్ని పర్సన్ మోసం చేశాను, చాలా దూరం పెట్టేశాను అని పర్సన్ తను చాలా కుమిలిపోతున్నారనమాట. ఓకే, మీరు ఎంతగా ఈ పర్సన్ని ఆరాధించారు అనేది పర్సన్కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు తన కోసం మీరు ఎలాంటి వర్క్ ఉన్నా సరే ఎప్పుడు తనకి అవైలబుల్గా ఉండడం అనమాట. కానీ పర్సన్ మాత్రం కావాలని మిమ్మల్ని దూరం పెడతా ఉండడము, మీరు కాల్ చేసిన తను రిప్లై ఇవ్వకపోవడము, మెసేజ్ చేసిన కాల్ చేసిన తను అసలు రెస్పాండ్ అవ్వలేదండి. ఓకే, తనకి ఎప్పుడైతే మాట్లాడాలి అని అనిపిస్తుందో అప్పుడే పర్సన్ కాల్ చేయడమా, మెసేజ్ చేయడం, అలా తను మేబీ తన తప్పనేది తనకి తెలుస్తుందండి. ఓకే, తను రిలీజ్ అవుతున్నారు. ఓకే, కొంతమంది పర్సన్ మీ ఫోటో కానివ్వండి, మీ డీపీ కానివ్వండి, మీ స్టేటస్ కానివ్వండి, మీకు సంబంధించిన చాట్ కానివ్వండి, అవి కూడా ఈ పర్సన్ తను చదువుతా అండ్ మీ ఫోటో, మీ స్టేటస్ అలా చూస్తా తను ఎమోషనల్ కూడా అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇన్సెపరేషబుల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ తన లైఫ్లో వేరే ఆప్షన్స్ రావడం వల్ల ఈ పర్సన్ ఊరికినే తను ఫ్లట్ అయిపోవడం అండి, ఊరికినే అదర్ పర్సన్కి తను అట్రాక్ట్ అయిపోవడము, అలా జరిగి వారి వెంబడి పర్సన్ రన్ చేయడం లాంటిది అనమాట. మీరు తన వెంబడి పరిగెడితే తను వేరే పర్సన్ గురించి తను పరిగెత్తడం. ఓకే, వారితో ఎంజాయ్మెంట్ అనేసి, లవ్ అనేసి పర్సన్ తను చాలా అంటే తను ఒకటే జీవితం అన్ని విధాలుగా ఎంజాయ్మెంట్ చేయాలి అన్నట్టుగా పర్సన్ ఆలోచన అండి. కానీ నమ్మిన పర్సన్ని మోసం చేయకూడదు అని పర్సన్కి తెలియదు. ఓకే, కానీ ఇప్పుడు తను రియలైజ్ అవుతున్నారనమాట. ఓకేనా, సో తన లైఫ్లో వేరే ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. తనకి కెరీర్ వైజ్గా చాలామంది తనకి పరిచయం అవ్వడము అండ్ అక్కడి పర్సన్ తను వారి మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉండడము, వారితో ఈ పర్సన్ మంచి రొమాంటిక్ టైం కూడా ఈ పర్సన్ స్పెండ్ చేయడము, అలా కూడా జరిగి మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది అనమాట. ఈ పర్సన్ ఎక్కడ కూడా మీకు టైం కూడా ఇవ్వలేదు అండ్ మీతో ఈ పర్సన్ కొంతమందికి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. ఓకే, మిమ్మల్ని చాలా దూరం పెట్టేశారు పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చేసర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. చాలా ఆలోచిస్తున్నట్టున్నారు పర్సన్. డెఫినెట్లీ అండి, ఇక్కడ మీ లైఫ్లో మీ సోల్మేట్ అయితే రాబోతున్నారండి, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మీకోసం మీ పర్సన్ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. మీ ప్రేమకి పర్సన్ ఆల్రెడీ తను ఫీదా అయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ తను ఎంత దూరం తను పరిగెత్తినా ఆ ఫ్రీడమ్ అండ్ ఆ లవ్ అనేది పర్సన్ పొందలేకపోతున్నారు. ఓకే, మీరు తనతో ఒక పార్ట్నర్గా కంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది మీలో ఉంటుంది. ఓకే, అది పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ఓకే, ఆ ఫ్రెండ్లీ నేచర్ అండ్ ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ తనకి ఎక్కడ కూడా దొరకడం లేదు. ఓకే, కాబట్టి తన వరల్డ్ మీరు
అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు, మళ్ళీ రీయూనియన్ చేయాలని ఉంది అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, యాక్చువల్గా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని తను ఎండ్ చేసుకోవాలనుకున్నారు, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుని ఉండొచ్చు, లేదా మిమ్మల్ని పర్సన్ మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఓకే, అంటే వారి గ్రిప్లో మిమ్మల్ని తను ఉంచుకోవడము అండ్ ఏంటంటే మీ జుట్టు పట్టుకోవడం లాంటిదండి. ఓకే, అంటే తను వేరే పర్సన్తో కూడా కావచ్చు, తను జలసాలు చేయొచ్చు అన్నట్టుగా అనమాట. ఓకే, తను మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేశారండి, అంటే మిమ్మల్ని నమ్మిస్తూ వచ్చారు అనేది చూపిస్తుంది అనమాట. అలాంటిది ఏదో జరిగింది, ఆ నమ్మకం కూడా ఈ పర్సన్ మీద పోయింది మీకు. ఓకే, అంటే తనకి సంబంధించింది ఏదో నిజం లాంటిది మీకు తెలిసింది కాబట్టి మీరే కాకుండా తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఎవరో ఉన్నారు. సో అక్కడ ఈ పర్సన్ తను హ్యాపీగా ఉంటూ మిమ్మల్ని మాత్రం ఈ పర్సన్ నమ్మక ద్రోహం చేస్తూ వచ్చారు అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు ఈ పర్సన్తో పూర్తిగా రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడమా, లేదా తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడమా ఏదో జరిగిందనమాట. అప్పుడు ఈ పర్సన్ క్యారెక్టర్ కూడా మీరు చూసి ఉంటారండి చాలామంది. ఓకే, మేబీ అయితే ఏంటి చేశాను అన్నట్టుగా ఈ పర్సన్తో ఏదో మీకు ఎదురు తిరగడం లాంటిది అనమాట. ఓకే, అక్కడ మీరు చాలామంది ఇంకా మనం ప్రాణంతోనే ఉన్నామా అనే స్థితికి మీరు వెళ్ళిపోయి ఉంటారనమాట. అంత నమ్మక ద్రోహం అయితే మీరు ఈ పర్సన్ విషయంలో మీకు అయింది. ఓకే, సో ఈ పర్సన్ది తప్పు ఉన్నా సరే అంటే మీదే తప్పు అన్నట్టుగా మీ మీద వృద్ధి చేయడం కానివ్వండి, అండ్ తను చాలా మూర్ఖంగా మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగడం లాంటిది అలాంటిది ఏదో జరిగిందనమాట. ఇక్కడ ఈ పర్సన్ది 5 of Swords అంటే మీతో చాలా మైండ్ గేమ్ ఆడారు ఈ పర్సన్, అండ్ మీదేమో 10 of Swords అనమాట. ఓకే, అంటే మిమ్మల్ని నమ్మించి ఇక్కడ మీ వీప్ మీద తను 10 కత్తులు దించేస్తే ఎంత బాధ అనేది అనిపిస్తుంది అండి, అంత బాధలో మీరు ఉన్నారనమాట ప్రజెంట్. ఓకే, అంతే కోపం ఉండొచ్చు, అంతే బాధ కూడా మీ మనసులో ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ని నమ్మినందుకు మన లైఫ్లో మనశ్శాంతి అనేది లేకుండా పోయింది అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఇలాంటి పర్సన్ నుంచి మీరు దూరం అవ్వాలి అని కూడా మీరు అనుకుని ఉండొచ్చు. ఓకే, కానీ ఎవరు అండి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ వైపు నుంచి మీకు అతి తొందరలోనే కమ్యూనికేషన్ అయితే రాబోతుంది అనమాట. ఓకే, హ్యాబిట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మిమ్మల్ని వారి లైఫ్లో ఉండేటట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ మీరు మోన్ అయిపోవడం మీ పర్సన్తోనూ చూస్తున్నారనమాట. మీరు మోన్ అయిపోవడం మీ పర్సన్కి అస్సలు ఇష్టం లేదనమాట. కాబట్టి తను మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు, అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా తలుచుకున్నారండి. ఓకే, తలుచుకుంటున్నారు కూడా, మిమ్మల్ని తను దూరం నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మీరే తన వెంబడ పరిగెడతారు, అండ్ మళ్ళీ మీరే ఉండలేక ఈ పర్సన్కి కాల్ చేయడం, మెసేజ్ చేయడం. ఓకే, అలా ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, సో మీరు దూరం నుంచి పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఇండిపెండెంట్గా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు, అండ్ మీ లైఫ్లో మీకు మనీ ఫ్లో కూడా ఉంది. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, అండ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ లవ్లో మీరు ఉండొచ్చు. ఓకే, అది పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలా ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. ఓకే, మీరేంటంటే ఎప్పుడు బాధపడతా ఉండాలి, తనని చేస్తూ ఉండాలి. ఓకే, అప్పుడు ఈ పర్సన్ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది, కానీ మీ అంతలో మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ తను చూడలేకపోతున్నారు, అండ్ తను డైజెషన్ కూడా అవ్వలేకపోతుంది అనమాట. తను అసలు ఏంటి పర్సన్ పట్టించుకోవడం లేదు, తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ అన్నట్టుగా ఈ పర్సన్ తను ఉండలేక, సో తనే మళ్ళీ ఈ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈ పర్సన్ చాలా రోజుల నుంచి కూడా కావచ్చు పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఓకే, కానీ ఒక మెట్టు కూడా నేను దిగను, ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో చాలా హార్ట్ బ్రేక్ అయింది, చాలా నమ్మక ద్రోహం చేశారు, నా ప్లేస్ అనేది తను వేరే పర్సన్కి ఇచ్చారు, అలాంటి పర్సన్ నాకెందుకు అన్నట్టుగా మీరు మూవ్ కూడా అయిపోయి ఉంటారనమాట. ఓకే, మేబీ కొంతమంది మూవ్ అవ్వాలి అన్నట్టుగా మీరు హీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకే, అప్పుడు ఈ పర్సన్ చూడండి ఇంకా ఈ పర్సన్ రారు అని తనకి అర్థమై ఈ పర్సన్ మళ్ళీ మీ దారిలో తను రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో తన దారిలో ఇక మీరు వెళ్ళడం లేదు, తనే మీ దారిలో రాబోతున్నారు. అండ్ ఈ పర్సన్ తను చిన్ననాటి నుంచి తను కొంచెం మూర్ఖంగా లేదా మొండిగా అలా ఉండొచ్చు అనమాట. తన రక్తమే అలాంటిది, తను పుట్టినప్పటి నుంచి అలా మొండిగా ఉండే పర్సన్ కూడా కావచ్చు, అందరినీ మ్యానిపులేట్ చేసే పర్సన్ కావచ్చు, చాలా స్ట్రాంగ్ పర్సన్ కావచ్చు, అండ్ అందరినీ తన గ్రిప్లో ఉంచుకునే పర్సన్ కావచ్చు, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు, లేదా హయ్యర్ పొజిషన్లో ఉండే పర్సన్ కావచ్చు. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఫినిష్. సీక్రెట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ వెనుకల చాలా సీక్రెట్స్ అయితే నడుస్తుందండి. ఓకే,
ఇక్కడ నమ్మకం లేదు. ఓకే, మీకు మీ పర్సన్ మీద నమ్మకం లేదు కావచ్చు, ఆ పర్సన్కి మీ మీద కూడా నమ్మకం లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ రావడం వల్ల ఈ పర్సన్ తన లైఫ్ తను చూసుకోవడం, మీ లైఫ్ మీరు చూసుకోవడం అలాంటిది ఏదో జరిగింది కొంతమందికి. ఓకే, మీరు నమ్మినా నమ్మకపోయినది నిజం. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడం వల్ల ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సీక్రెట్స్ ఈ పర్సన్ వేరే పర్సన్కి చెప్పడము, మీరు ఇంకొక పర్సన్కి చెప్పడము అలాంటిది ఏదో జరిగిందండి. ఓకే, కాబట్టి ఒకరి మీద ఒకరు మీరు నమ్మకం అనేది కోల్పోయి ఉన్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ మీ మీద నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారా, లేదా ఈ పర్సన్ మీద మీరు నమ్మకాన్ని కోల్పోయి ఉన్నారా, అన్ఎక్స్పెక్టెడ్గానే ఈ పర్సన్ మీకు కనిపించడమా, అండ్ ఆ పర్సన్కి మీరు కనిపించడం, మీకు ఈ పర్సన్ కనిపించడము అలాంటిది ఏదో జరుగుతుందనమాట. అక్కడ మళ్ళీ మీరిద్దరు కలుసుకోవడము, హ్యాపీగా మాట్లాడుకోవడము అలాంటిది ఏదో జరుగుతుందండి. ఓకే, అందుకని మళ్ళీ ఇక్కడ రీయూనియన్ చూపిస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మ్యారేజ్ కపుల్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా కలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, మేబీ మిమ్మల్ని మళ్ళీ తను కలుసుకోవాలి, మళ్ళీ మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ సింగిల్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చి అండ్ మీరు ఈ పర్సన్ మీద నమ్మకాన్ని కోల్పోయి ఉంటే మీ నమ్మకాన్ని మళ్ళీ పర్సన్ గెలుచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా? ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, అండ్ మిథునం, తుల, కుంభరాశి కూడా ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు రాయండి. ఓకే, క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనం అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది తెలియజేయండి. మేషరాశి వారు ఎవరినో మీరు సైలెన్స్గా గమనిస్తూ ఉంటారనమాట. వృషభ రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి, ఈరోజు రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట దీర్ఘంగా. కర్కాటక రాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారనమాట. అండ్ సింహరాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కన్యా రాశి వారు మీరు ఏదో విషయంగా హీల్ అవుతున్నారండి మీరు. ఓకే, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉంటే సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు అనేది చూపిస్తుంది అనమాట. తులారాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, వృశ్చిక రాశి వారు మీరు ఏదో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట ఈరోజు. అండ్ ధనురాశి వారు మీరు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు. ఓకే, అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. అండ్ కుంభరాశి వారు ఇక్కడ మీకు మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మీకు గుడ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ మీనరాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, క్లైమ్ చేయండి. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండి, టేక్ కేర్.